ఈడీకి చంద్రబాబుని అరెస్ట్ చేయండి అన్నాడు. వాళ్ళు పట్టించుకోవాలి. చివరికి ఈడీ ఎంక్వైరీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ చంద్రబాబుని ముట్టుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళేమి ఇక్కడ రాజకీయాల కోసం వాళ్ళని ఎత్తిన పెట్టుకోవట్లే. వీళ్ళు ఏమంటారు, మన కూటమిలో భాగస్వామి కదా, ఏదో ఒకటి చేసే జగన్ గారిని ఏదో ఒకటి పీడ వదిలిచ్చేయండి అంటున్నారు. అప్పుడు ఇక శాశ్వతంగా లోకేష్కి అడ్డం దొరికిపోతుంది అనేది వాళ్ళ ధైర్యం. ప్లాన్ అది ఎవరి వ్యూహాలు వాళ్ళు. సరే, ఒకసారి పార్లమెంట్కి వెళ్దాం. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అసలు ఏం జరుగుతోంది అనేది. రాహుల్ గాంధీ ప్రసంగానికి అనుమతి ఇవ్వకపోతేనో, లేదంటే ఒక ఆర్మీ మాజీ చీఫ్ రాసిన ఒక పుస్తకానికి సంబంధించి అందులో అంశాలని ప్రస్తావించడానికి అడ్డుకుంటేనో, నిజంగా ఒక ప్రధాని మీద దాడి చేయడానికి సిద్ధమైపోయారు మహిళా ఎంపీలు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి కూడా మోడీని రానివ్వకుండా చేసి అది కంప్లీట్ చేశారంటే నిజంగా సభలో, లోక్సభలో ఎలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనక నిజంగా కుట్ర ఉందా, లేదు ఇవన్నీ పార్లమెంట్లోనో ఇలాంటివి సహజంగా జరుగుతాయి అని అనుకోవాలి? పెప్పర్ స్ప్రేలతో దాడులు చేసుకున్న రోజులే ఉన్నప్పుడు, లేకపోతే డబ్బులు నోట్ల కట్లే ఉన్నప్పుడు జరుగుతుంటాయి. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సమస్య ఉంది. సైద్ధాంతిగా అదేం చెప్తుందంటే, ఇప్పుడు మా గాంధీ గారు అంటే శాంతి దూత, పాకిస్తాన్ విడిపోవడానికి సహకరించినా సరే ఆయన శాంతి కోసమే సహకరించాడు. ఆ రోజున హిందువులని పెద్ద ఎత్తున ఊచకోతకు వస్తున్నా సరే